నారాయణఖేడ్ నియోజకవర్గ కుర్మ సంఘం యొక్క నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు బీసీలలో అత్యధిక జనసాంద్రత గల కుర్మ సామాజిక వర్గానికి విద్య, రాజకీయ రంగాలలో అవకాశాలు కల్పించాలని మేము ఈరోజు మా పార్టీ పెద్దల్ని విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఏ నాయకుడు చూసినా బీసీల చుట్టూ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కుర్మలందరూ అప్రమత్తంగా ఉండి ఈ బీసీలలో పెద్దన్న పాత్ర మనమే పోషిస్తే మనం కూడా బీసీలోని సంబంధ వర్ణాలకు కూడా న్యాయం చేయగలుగుతామని మన కుర్మ సంఘ సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి ముదిరాజ్ తర్వాత కుర్మ సామాజిక వర్గం ఉన్నది. త్వరలో ఈ కులాల వైజ్గా లెక్క బట్టబయలు చేయబోతుంది ఈ ప్రజాప్రభుత్వం. కాబట్టి మనం అందులో 2వ నంబర్గా ఉంటాం. కాబట్టి మనం అవకాశాలు అందిపుచ్చుకుంటూ మనం కూడా అందరికీ అన్ని కులాలతో కలిసిమెలిసి చేస్తూ రాజకీయంగా కూడా ఎదగాలని కుర్మ సంఘం సభ్యుల్ని విజ్ఞప్తి చేస్తాం. అందరికీ నమస్తే. జై కుర్మ, జై బీసీ. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మనము తాలూకా మండల్ బాడీ మరియు అదేవిధంగా తాలూకా బాడీ మొత్తం 120 మంది సభ్యులతో నిర్వహించడం జరిగింది. ఈ మండల బాడీలు అనేటి చాలామంది ఏమన్నారంటే మీరు ఇష్టం ఉన్నట్లు రాసుకున్నారని అన్నారు. అట్లా కాదు, మేము గతంలో రాసుకుని ఉండొచ్చు, కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక నెల నుంచి ప్రతి మండలాలకి వెళ్ళి ఆ మండలంలో మ్యాక్సిమం మెజారిటీ గ్రామాలను పిలిపించి వాళ్ళని అధ్యక్షులు ఎన్నుకోమని చెప్పినాము. ఒకవేళ మండల అధ్యక్షులు ఇద్దరు నిలబడితే ఒకళ్ళకి అధ్యక్షుడికి ఒకరికి ఉపాధ్యక్షునిగా నియమించడం జరిగింది. ఎందుకంటే అక్కడ గొడవ కాకుండా ఆ విధంగా మేము మినిమం ఒక 10 మంది గ్రూప్గా ఏర్పడి నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మన కొందరు సోదరులు, ఎందుకంటే మన కుల బాంధవులే విమర్శించడం, ఇంకా మాకేమన్నా అంటే మేము తట్టుకుంటామేమో కనుక నేను ఒక రాష్ట్ర నాయకుడు అయినటువంటి యజ్ఞ మల్లేశం అన్న, అదేవిధంగా పుష్ప నాగేష్ అన్న, కార్పొరేటర్ మన మాజీ జిల్లా అధ్యక్షుడు కుర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు పుష్ప నాగేష్ అన్న, వాళ్ళను తిట్టడం మేము బాధాకరంగా భావిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు గత 10 సంవత్సరాల కింద నారాయణఖేడ్లో కుర్మ సంఘం అనే ఉనికి లేనప్పుడు మాకు వెన్నెముక్కగా ఉండి దొటి కొమరయ్య విగ్రహము కూర్చోబెట్టడానికి అన్ని రకాలుగా ఆర్థికంగా, సామాజికంగా అన్ని హెల్ప్ చేశారు. అలాంటి వాళ్ళను మేము వాళ్ళకు కొద్దిగా ప్రెస్ మీట్ పెట్టి తిట్టడం అనేది మేము బాధగా ఫీల్ అవుతుంది. ఇంకా మాకేమని తిట్టండి, మాకు పిలిపించుకొని మాట్లాడుకోండి, కానీ మన కులాన్ని, మన ఇంటి సంసారాన్ని బజార్లో ఎవరు కూడా పెట్టదని, ఇక ముందు మీకు ఎవరైనా మా పైన వ్యతిరేకత ఉంటే మాకు పిలిపించుకోండి, మీరు గిట్ల చేయండి అని మాకు చెప్పండి. కానీ మన రాష్ట్ర స్థాయిలో నడిపిస్తున్నటువంటి నాయకులను తిట్టడం సరికాదని నేను తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్ర స్థాయిలో పుష్ప నాగేశ్ అన్న ఆధ్వర్యంలో సంగారెడ్డిలో మామిడిపల్లి దగ్గర 1.5 ఎకరం భూమి మాజీ ముఖ్యమంత్రితోని నాగేశ్ అన్న తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సిద్దిపేటలో కుర్మ సంఘానికి ఎకరం భూమి, అదేవిధంగా మేదకలో ఎకరం భూమి, అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా మన యజ్ఞ మల్లేశంతో ఇంకా చాలామంది వాళ్ళిద్దరే కాదు, ఇంకా చాలామంది కలిసి 5 ఎకరాల భూమి పెద్ద భవనం కూడా కట్టించడం జరిగింది. ఎంతో కొంత మన కులానికి గుర్తింపు వస్తుంది. వాళ్లకు కాపాడుకోవాల్సిన అవసరం మన కుల సంఘాల యువకుల పైన, పెద్దల పైన ఉంది. కాబట్టి దయచేసి దీంట్లో ఎవరికి వ్యతిరేకం కాదు, విమర్శ కాదు. దయచేసి మన పెద్దలకు కూడా గౌరవించాల్సిందిగా కోరుతూ నా ఉపన్యాసాన్ని మిగులుతున్నాను. ఈ రోజు కొత్తగా కార్యక్రమం ఎన్నుకోవడం జరిగింది. అలాగే మేము కుర్మల మంత్రం ఒక్కటే ఉన్నాము, అందరం కలిసి కట్టిపోతామని అనుకుంటున్నాము. మేము కొట్లాడద్దు, మనము సర్పంచ్ టికెట్ కోసం కొట్లాడాలి, ఒక ఎంపీటీసీ టికెట్ కోసం కొట్లాడాలి, ఒక జెడ్పీటీసీ కోసం కొట్లాడాలి కనుక ఇవన్నీ కొట్లాడాలని అనుకుంటున్నాను. అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఒక సంఘం అనేది ఏర్పడ్డదంటే ఒక 8 మందితోని ఒక చెట్ల కిందనో చిన్న సమావేశం పెట్టుకుంటా ఈరోజు మేము ఈ స్థాయికి రావడానికి ఒక లొండె నరసింహన్న గారు కానీ, మల్గొండ కానీ, మన వెంకటన్న కానీ, ఒక 6-7 మంది భీమన్న కానీ ఇట్లా కలిసి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, ఒక రోడ్డు దగ్గరనో ఒక చెట్టు కిందనో అట్లా చిన్న సమావేశాలు చేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి ఎదిగినామంటే అది కుర్మల గొప్ప ఐక్యత. అందరం కలిసికట్టుగా ఉన్నాం కాబట్టి మేము ఒక ఐక్యంగా ముందుకు పోవాలని నేను అనుకుంటున్నాను. రీసెంట్గా మా కుల బాంధవులే ప్రెస్ మీట్ పెట్టి ఒకరి గురించి ఒకరు కించపరుచుకున్నట్టు, మన అన్నం మనం తింటున్నాము, మన అన్నం. పాత్రికేయ మిత్రులకు వందనాలు. నేడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న ఒక 8 రోజుల కింద మన గౌరవ పెద్దలు యజ్ఞ మల్లేశం మరియు పుష్ప నాగేశ్ అన్న, కంచె ఐలయ్య
వీళ్ళ ఒక జిల్లా మల్లేశం వీళ్ళ జిల్లాల ఆదేశాల అనుసారంగా నూతన కమిటీ వేయడం జరిగింది. మండలాల్లో పోయి మళ్ళీ మండలాల అధ్యక్షుల మేరకు తాలూకా కమిటీ కూడా వేయడం జరిగింది. ఈ కమిటీకి మన కులంలోనే మన మిత్రులు కొందరు వాళ్ళకు సంఘం అధ్యక్షుడు వాళ్ళకి ఇస్తే ఒక మాట, వాళ్ళకి ఇవ్వకపోతే ఒక మాట అన్నట్టు కొంచెము మన జిల్లా నాయకులకు విమర్శించడం కొంచెం బాధగా అనిపించింది. ఎందుకంటే మన జిల్లా నాయకులు మనకు ప్రోత్సహిస్తేనే మనం ఇక్కడి వరకు వచ్చినాము, ఇంకా రాష్ట్రం దాకా కూడా వెళ్తాము. ఎందుకంటే మన జిల్లా నాయకులు గౌరవ పుష్పనయ్యస్ గారు మన ఉమ్మడి జిల్లా నాయకులు ఉన్నప్పుడు మన సిద్దిపేటలో 50 లక్షల భవనం కట్టించారు, మన మెదక్లో 50 లక్షల భవనం కట్టించారు, మన సంగారెడ్డిలో 50 లక్షల భవనము మరియు 1.5 ఎకరం భూమి, మరియు అదేవిధంగా మన నారాయణఖేడ్లో కూడా దొడ్డి కొమరయ్య అప్పుడు దాదాపు 1 లక్ష, మన తెలంగాణ మొట్టమొదటిగా దొడ్డి కొమరయ్య భవనానికి 1 లక్ష రూపాయలు కూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందున్న అధ్యక్షులకు కూడా మన సంగారెడ్డిలో మన దొడ్డి కొమరయ్య విగ్రహము ప్రతిష్టాపన అప్పుడు మన పబ్లిక్ దొరకని రమ్మని మన నారాయణఖేడ్కు 2 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆయన సొంత పైసలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. అసంటి వ్యక్తికి విమర్శించడం బాధాకరము. ఎందుకంటే అదేవిధంగా ఐక్యమదేశం గారు, పుష్పనయ్యస్ అన్న గారు మరియు వీర్ల ఐలన్న గారు వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఇంతకుముందు కోకాపేటలో కూడా 5 ఎకరాల భూమి 5 కోట్ల రూపాయలతో ఒక పెద్ద హాస్టల్ భవనం నిర్మించారు. కాబట్టి మన నారాయణఖేడ్లో కూడా ముందుకు వాళ్ళ కృషితోని, లోకల్ ఉన్న నాయకుల కృషితోని మనము సంఘాన్ని ఇంకా ముందుకు నడుపుతామని తెలియజేస్తున్నాము. మనం అంతా ఒకటే. ఇంకా మా మీద ప్రెస్ మీట్ పెట్టి మన జిల్లా నాయకుల పైన విమర్శించిన వాళ్ళకు కూడా మనం కలుపుకుంటాము. మీరు రండి, కలిసి పోదాము, మనం అంతా ఒక యూనిటీగా పోదాము, మనం ముందుకు పోదాం అనేసి ఆశిస్తూ ముగిస్తున్నాం.